ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను కాపాడడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారా అంటూ రెచ్చిపోయాడు. చావడానికైనా చంపడానికైనా రెడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. మన ఎవరికో ఏంటివి ఒక ముసలాయన నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్ మీరు ఎమ్మెల్యే వచ్చినారంటే పట్టించుకున్నట్లు పోతున్నావు. నీ ఎంత పనికి మళ్ళీ చదువుకున్న మేమంటే చదువుకోలేక మూర్ఖులు కదా. ఒక ముసలాయన నీకు తిండట్లా ఓడు కనీసం ఒక 500 ఇంత గెత్తలేకు నీకు కానీ నీ కార్యకర్తలకు కానీ మారెడ్డి గురించి మాట్లాడతావా? బీమా ఫ్యామిలీ గురించి మాట్లాడినావు అనుకో, రాబోయే రోజులు ఏరే ఉంటది. రాబోయే రోజులు కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకళ్ళకి మా జగన్ సార్ గెలెలా అవసరం లేదు మేము అనుకుంటే బాగా గుర్తుపెట్టుకో. మా జగన్ సార్ గెలల్లా మమ్మల్ని మా కుటుంబంలో బీమా ఫ్యామిలీ కుటుంబంలో వాళ్ళు ఒక్కరు గెలిచినా మమ్మల్ని కాపాడతారు. నిన్ను ఎవరు కాపాడతారు? మోడీ కాపాడతాడా? పవన్ కళ్యాణ్ కాపాడతాడా? చంద్రబాబు కాపాడతాడా? చూసుకో ఒకసారి. ఆదోని గురించి మాట్లాడేటప్పుడు మా మనోజ్ రెడ్డి గురించి కానీ మా రెడ్డి గురించి కానీ ఆయన పెద్ద ఆదోనికి బాగా గుర్తుపెట్టుకో. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను కాపాడడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారా అంటూ కూడా రెచ్చిపోయాడు. చావడానికైనా చంపడానికైనా రెడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. ఏదైతే ఆదోని ఎమ్మెల్యే పార్థసారథికి గుర్తు తెలియని వ్యక్తులు ఏదైతే సోషల్ మీడియా వేదికగా ఆయనను బెదిరింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. మా జోలికి వస్తే చూస్తూ ఊరుకోం, మేము మీ జోలికి వస్తే హెచ్చరికలు జారీ చేశారు. మమ్మల్ని కాపాడడానికి మా రెడ్డి ఉన్నాడు, నిన్నెవరు కాపాడతారు? మోడీ వస్తాడా? చంద్రబాబు నాయుడు వస్తాడా? పవన్ కళ్యాణ్ వస్తాడా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేయడం, చావడానికైనా చంపడానికైనా మేము రెడీగా ఉన్నాం అంటూ ఆ ఆగంతకుడు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యేని కావాలనే టార్గెట్ చేసి ఎవరైనా తిట్టించారా లేకపోతే ఇట్లాంటివి చేయించారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యేగా ఆయన తన పనితీరు అలాగే కొన్ని చోట్ల అంటే తన నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏ విషయాన్నైనా కూడా ఆయన మాట్లాడే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా చూసి కావాలని టార్గెట్ చేసి అతను ఇట్లా బెదిరింపులకు పాల్పడుతున్నారు లేదా సోషల్ మీడియా వేదికగా ఇటువంటివి చేస్తున్నారు అంటూ కూడా అనేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఎవరు దీన్ని చేశారు, అలాగే ఇతను చంపడానికి లేదా చావడానికి రెడీ అంటూ చేసినటువంటి ఘాటు వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు అతన్ని ఆగంతుకుని పట్టుకుని అతనికి సంబంధించినటువంటి సమాచారం సేకరించే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి విచారణ అయితే చేపడుతూ ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి వాటికి చెక్ పెట్టాలని ప్రభుత్వం ముందు నుంచే చెప్తా ఉంది. ఇక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి పైన ఇటువంటి బెదిరింపులకు దిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకునేందుకు కూడా పోలీసులు సోషల్ మీడియా పోస్టును బేస్ చేసుకుని అలాగే ఎవరు అతన్ని తోటి ఇటువంటివి చేయించారు అనే విషయం పైన కూడా కొంత టార్గెట్ గా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తా ఉంది. బిందు. రైట్, థ్యాంక్ యూ కాంతి. ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిపై గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చాడు. తమ జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు. నిన్ను కాపాడడానికి మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తారా అంటూ రెచ్చిపోయాడు. చావడానికైనా చంపడానికైనా రెడీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.